ఈనాటి ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యాలను లోతుగా పరిశీలించబోతున్నాం. అంతేకాదు, మార్కెట్ అనగానే అందరిలోనూ బలంగా నాటుకుపోయిన ఒక పెద్ద అపోహను కూడా ఈరోజు బద్దలు కొట్టబోతున్నాం. స్టాక్ మార్కెట్ అంటేనే ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అని, అది కేవలం కొందరికే సాధ్యమని చాలామంది అనుకుంటుంటారు కదా. మరి వాస్తవమేమిటో ఇప్పుడు చూద్దాం. చాలామందిలో ఒక బలమైన నమ్మకం ఉంటుంది. ఏంటంటే, మార్కెట్లలో ఎప్పుడూ లాభాలు గడించాలన్నా లేదా భారీగా సంపాదించాలన్నా అత్యంత తెలివైన వారై ఉండాలని, అధిక ఐక్యూ ఉంటేనే స్టాక్ మార్కెట్లలో విజయం సాధిస్తారా అని తరచుగా అనిపిస్తుంటుంది. కాని మనం ఇప్పుడు పరిశీలించబోయే ఆధారాలు పూర్తిగా ఒక భిన్నమైన వాస్తవాన్ని మన ముందుంచుతున్నాయి. నిజం చెప్పాలంటే, మార్కెట్లో గెలవడానికి అసాధారణమైన మేధస్సు అవసరమనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆధారం ప్రారంభ పంక్తుల్లోనే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. అదేంటంటే, తెలివితేటలకు ట్రేడింగ్కు మధ్య అస్సలు ఎలాంటి సంబంధమూ లేదు. మార్కెట్లో పెద్ద స్థాయికి ఎదగడానికి పుట్టుకతోనే గొప్ప మేధావులే ఉండాల్సిన పని ఏమీ లేదని ఇది సూటిగా తేల్చి చెబుతోంది. సామాన్యులైన మనందరికీ ఇదొక గొప్ప ఊరటనిచ్చే విషయం, అవునా? ఇప్పుడు మొదటి విభాగాన్ని చూద్దాం. తెలివైన నిపుణులు వర్సెస్ సాధారణ పెట్టుబడిదారులు. ఒకవేళ నిజంగానే అధిక తెలివితేటలు ఉంటే మార్కెట్ విజయం ఖాయం అనుకుంటే, ప్రతి స్కూల్ టాపర్, ప్రతి డాక్టర్, ప్రతి ఇంజనీర్ అద్భుతమైన ట్రేడర్ అయి ఉండాలి కదా. కాని ప్రాక్టికల్గా అలా జరగట్లేదు. మనకందరికీ తెలుసు, తమ తమ వృత్తులలో అత్యుత్తమ స్థాయిలో ఉన్న ఎంతోమంది మేధావులు కూడా స్టాక్ మార్కెట్లో చేతులు కాల్చుకున్నారు. దీన్ని బట్టి ట్రేడింగ్ నైపుణ్యం అనేది అకడమిక్ తెలివితేటలతో ముడిపడి లేదని చాలా క్లియర్గా అర్థమైపోతోంది. ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్గా ఉండే మరో వర్గాన్ని తీసుకుందాం. ఎలాంటి హడావిడి చేయని సాధారణ పెట్టుబడిదారులు. వీరు కేవలం ఒక మంచి స్టాకును కొని ఏమీ చేయకుండా సంవత్సరాల పాటు వదిలేస్తారు. అచ్చం వారెన్ బఫెట్ స్టైల్ అన్నమాట. వీరు ఎలాంటి అసాధారణమైన మేధస్సును ప్రదర్శించకపోయినా అద్భుతమైన లాభాలను ఆర్జించారు. కాని అదే సమయంలో మార్కెట్లో రోజూ ఏదో ఒకటి చెయ్యాలి, ప్రతిక్షణం ట్రేడ్ చెయ్యాలి అని తెగ ఆరాటపడేవారు ఏమవుతున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, అతిగా ఆందోళన చెందుతూ మార్కెట్ను ప్రతిరోజూ ఔట్స్మార్ట్ చేయాలని చూసేవారు అనేకసార్లు భారీగా నష్టపోతుంటారు. ఇలా ఫ్రెంజిక్గా చేసే ట్రేడింగ్ వారి తెలివితేటలతో ఏమాత్రం సంబంధం లేకుండా వారిని నష్టాల ఊబిలోకి నెట్టేస్తుంది. సరే, తెలివితేటలు ప్రధాన కారణం కానప్పుడు అసలు లాభనష్టాలను ఏవి నిర్దేశిస్తాయి? రెండవ విభాగం, ట్రేడింగ్ యొక్క నిజమైన నియమాలు. మార్కెట్ విజయం అనేది ఒకే ఒక్క సులభమైన సార్వత్రిక మంత్రంపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే, నష్టాలను వేగంగా తగ్గించుకోవడం మరియు లాభాలను పెరగనివ్వడం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ. మనం తీసుకున్న నిర్ణయం తప్పు అని మార్కెట్ చెబుతున్నప్పుడు ఆ నష్టాన్ని వెంటనే ఆపేయాలి. అదే లాభాల్లో ఉన్నప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల విషయానికొస్తే దీనికి పెద్ద ఐక్యూ ఏమీ అవసరం లేదు. కేవలం ఒక మంచి స్టాక్ని ఎంచుకునే కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆ స్టాకును కొని ఎలాంటి ఆందోళన లేకుండా కొన్ని సంవత్సరాల పాటు ఓపికగా అట్టిపెట్టుకుంటే దానంతటా అదే ధర పెరిగి లాభాలు వస్తాయి. ఇక్కడ కావలసింది ఓపికే, కాని ఎలాంటి హై లెవెల్ ఇంటెలిజెన్స్ కాదు. ఇకపోతే యాక్టివ్గా ట్రేడింగ్ చేసేవాళ్ల విషయానికి వస్తే ఇక్కడ మెకానిక్స్ కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటాయి. ట్రెండ్ ఏ దిశలో ఉందో దాన్ని ఫాలో అవడం, స్టాప్ లాస్లను ఖచ్చితంగా గౌరవించడం మరియు లాభాలు ఇచ్చే స్టాక్స్ను అలాగే అట్టిపెట్టుకోవడం. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చూసారా, ఈ ప్రాథమిక నియమాలను అమలు చేయడానికి కఠినమైన క్రమశిక్షణ అవసరమే తప్ప అసాధారణమైన తెలివితేటలు ఏమాత్రం అవసరం లేదని గ్రహించడం నిజంగా చాలా ఆసక్తికరం. అవును, మనం మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిన విషయం, ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు అవసరం లేదు. ఇప్పుడు మనం మూడవ విభాగంలోకి వెళ్తాం. స్టార్ ట్రేడర్ల అసలు రూపం. బ్రోకరేజ్ హౌజ్లు, హెడ్జ్ ఫండ్స్లో ఉండే వీళ్ల కథ ఏంటో చూద్దాం. మీడియాలో ఎప్పుడు కనిపించే ఈ ప్రసిద్ధ హెడ్జ్ ఫండ్ మేనేజర్లు ఒక ఊహించదగిన సైకిల్ను దాటుతారు. వాళ్లు పీక్ పర్ఫార్మెన్స్లో ఉన్నప్పుడు మీడియా వాళ్లను ఆకాశానికెత్తుతుంది. కాని ఆ తర్వాత అనివార్యంగా తీవ్రమైన నష్టాలొస్తాయి. అప్పుడే వాళ్లకి అసలు వాస్తవం అర్థమవుతుంది. ఇదంతా కేవలం ర్యాండమ్గా జరిగిందని. ఆ డ్రాడౌన్స్ అంటే తీవ్రమైన నష్టాలు వచ్చినప్పుడే అసలు గుట్టు బయటపడుతుంది. అప్పటి వరకు వాళ్లు సాధించిన విన్నింగ్ స్ట్రీక్స్ ఏవో వాళ్ల గొప్ప తెలివితేటల వల్ల రాలేదని, అవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలు మాత్రమేనని తేలిపోతుంది.
వాళ్ళు జస్ట్ సరైన సమయంలో సరైన చోట ట్రెండుకు అనుకూలంగా ఉన్నారా అంతే. కానీ మీడియా ఏం చేస్తుందంటే ఇలా సరైన టైంలో ట్రెండ్తో పాటు వెళ్లడాన్ని పట్టుకుని అబ్బా ఎంతటి తెలివితేటలు అని కీర్తిస్తుంది. కాని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఈ మీడియా కథనం వాస్తవం ముందు పూర్తిగా తేలిపోతుంది. కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. ఒకవేళ ఈ స్టార్ ట్రేడర్లకు నిజంగానే మార్కెట్ను శాసించే రేంజ్లో అత్యుత్తమ తెలివితేటలు ఉంటే ట్రెండ్ రివర్స్ అయినప్పుడు వాళ్లు నష్టపోకూడదు కదా. దానికి ముందే వాళ్లు అలర్ట్ అయిపోవాలి. కానే వాస్తవానికి ఏం జరుగుతోందంటే ట్రెండ్ మారినప్పుడు వారు కూడా తమ సంపదను భారీగా కోల్పోతున్నారు, లేదా ఆ మారిన ట్రెండ్ను అనుకూలంగా మార్చుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. దీన్ని బట్టి వారి మునుపటి విజయాలు కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చినవే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. 4వ విభాగం, అంతిమ సారాంశం. వీటన్నింటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఆధారాలన్నీ చాలా స్పష్టమైన ముగింపునిస్తున్నాయి. అదేంటంటే మార్కెట్ విజయం కేవలం ఐక్యూ ఎక్కువగా ఉన్న మేధావుల సొత్తు కాదు. క్రమశిక్షణ, కామన్ సెన్స్, అలాగే ట్రెండ్ ఫాలోయింగ్ నియమాలను పాటించే సాధారణ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ అద్భుతాలు సృష్టించవచ్చు. మితిమీరిన ట్రేడింగ్ చేసేవారిని వీరు సునాయాసంగా ఓడించగలరు. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంది కదా. ఫార్ములా అనేది కేవలం క్రమశిక్షణ మరియు ట్రెండ్ను ఫాలో అవడం మాత్రమేనప్పుడు ఇంకా చాలామంది తాము చాలా తెలివైన వారమనే భ్రమలో మార్కెట్ను ఎందుకు మించిపోవాలని చూస్తున్నారు? ఆ తెలివైన ట్రేడర్ అనే ఆకర్షణ ఎందుకు ఇంకా అంత బలంగా ఉండిపోయింది? ఈ ఒక్క లోతైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఆన్సర్ కోసం మీరే ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.